విశ్వనాథ శాస్త్రి ఎక్కడా? సారీ ఫైల్స్ దొరికాయి. సరే నేను ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళకు. ఒకవేళ వెళితే అనర్థాలు తప్పవు, మర్చిపోకు. ఎవరో నువ్వు ఇంత పెద్ద గోడ దాటి ఎలా వచ్చావు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. చాలా డేంజరస్ గా ఉంది కూడా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ తీసేసి మిలిటరీ సెక్యూరిటీ ఇచ్చారంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శక్తి వచ్చేసిందిరా. అమ్మాయ్యా, కొంచెం కూడా మ్యారేజ్ లేకుండా. ఇంతకీ మీరెవరు? నానా, మీరా? ఏమిటి నాన్న ఇలా అయిపోయారు? అసలు ఏం జరిగింది? మన ఇల్లు ఎందుకు ఆ స్థితిలో ఉంది? నేను ఈ ఊళ్ళో దిగిన వెంటనే అందరూ నన్ను దోషిలా ఎందుకు చూస్తున్నారు నాన్న? ఇల్లు, కుటుంబం, నేను, నా వాళ్ళు, ఇదంతా సంకుచిత దృష్టి. నీ దృష్టిని విశాలం చేయి నాయనా. నాన్న, నా చిన్న వయసులో నేను మిమ్మల్ని, ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి నాన్న. ఈ ఊళ్ళో దిగిన వెంటనే అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. మీరిలా ఊరికి దూరంగా, ఒంటరిగా, అనాథలా బ్రతుకుతున్నారు. ఏమిటన్నా ఇది? 15 ఏళ్ల తర్వాత నేను ఈ ఊరొచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ఎంతో ఆనందించాలనుకున్నాను. మీరేమో ఇలా వేదాంతం మాట్లాడుతున్నారు. రండి నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదాం. రండి నాయనా, నేను ఆ ఇల్లు వదిలి చాలా కాలమైంది. ఆ భగవంతుని దయ వల్ల నాకు ఇక్కడ ఎటువంటి లోటు లేదు. ఇంతవరకు జరిగినది, ఇక ముందు జరగబోయేదంతా ఆ దేవుని ఇష్టం. నా భారం దించుకునే సమయం ఆసన్నమైనది. నాయనా, నువ్వెప్పుడు వస్తావోనని ఎదురు చూస్తూ ఉన్నాను. నాయనా, ఒక్క నిమిషం ఉండు. దాన్ని చూడు. ఎవరినన్నా ఈ అమ్మాయి? పూర్తిగా చూడు. చూస్తే నీకే అర్థమవుతుంది. నానా, ఇతను నాకు ఇక నుంచి ఎవరు ఏమిటనేది ముందు ముందు నీకే తెలుస్తుంది. ఈవిడే శక్తి. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించిన శక్తి. ఈ ప్రజల్ని ఘోర ప్రమాదాల నుంచి కాపాడటానికి ఈ ఊరొచ్చిన మహాశక్తి.
కేతన, నువ్వు వాళ్ళ కళ్ళల్లోంచి తప్పించుకోగలవేమో కానీ నా కళ్ళల్లోంచి తప్పించుకోలేవు. ఎందుకంటే నేను నీ కళ్ళల్లో ఉన్నాను. ఏమైంది? ఎందుకెలా పడిపోయావు? నీరసంతో కళ్ళు తిరిగాయి. తిండి తిని 4 రోజులైంది మేడం. నేను అనాథని మేడం. పని వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతున్నాను. ఒంటరి ఆడదంటే అందరికీ అలుసే మేడం. ఎక్కడ ఎవరు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. దుర్గా, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో పనిచేస్తావా? కూర్చో దుర్గా, కూర్చో. దుర్గా, నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ముందు భోంచేయి, తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇలా రా. ఏ అన్నయ్య, ఈవిడెవరు? తెలీదు. సరే రా. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇంటికొచ్చి మా డైనింగ్ టేబుల్లో కూర్చొని భోంచేస్తున్నావు. ఏ మాటలు రావా? మూగుదానివా? ఒరే అన్నయ్య, ఈవిడెవరో చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది. ఏంట్రా, ఆంటీని హడలు కొట్టేస్తున్నారా? మమ్మీ, ఈవిడెవరో మాకు చెప్పలేదు. ఈవిడ పేరు దుర్గా. ఈ రోజు నుంచి మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది. హాయ్. హాయ్ ఆంటీ, నా పేరు గాయత్రి. நீங்க ரொம்ப அழகா இருக்கீங்க. ఏమంటున్నావమ్మా? హరవంలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటోంది. నీకు తెలుగు రాదా గాయత్రి? తెలుగేం కర్మ, ఇంకా చాలా భాషలొచ్చు. వీళ్లతో ఎలా వేగుతావో ఏమో. నాకు తమిళ్ నేర్పిస్తావా? షూర్, వాంగ. ఇప్పుడు కాదమ్మా, రేపటి నుంచి నీ పాఠాలు మొదలుపెట్టు. ఆంటీ చాలా అలసిపోయింది. ఓకేనా? వెళ్ళండి, చదువుకోండి. ఇంతకాలం అదృష్టం అంటే ఏంటో తెలియక బ్రతికాను. మీరు కనపడ్డం నా అదృష్టం. అంత పెద్ద మాటలొద్దు. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి మనిషివి, సరేనా? నువ్వు ముందు తిను. జాగ్రత్త, చూస్తావండి. లోపల ఏమైనా ఉంటే డ్యామేజ్ కావచ్చు. సరే సార్. బీ కేర్ఫుల్. సార్, టైం 2 అవుతుంది. మేము వెళ్ళి భోంచేసి వస్తాం. సారీ, మీరు వెళ్ళి భోంచేసిరండి. రారా. తీసుకోండి. మేడం ఇవ్వండి, నేను తీసుకెళ్లి లోపల ఇచ్చేస్తాను. నో ప్రాబ్లం, నేనే ఇస్తాను. హాయ్.
నువ్వేంటి ఇక్కడ? టైము 2 అవుతుంది. మీ వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోయారు. రా భోజనం చేద్దాం. నాకు చాలా పనుంది. నువ్వు అక్కడ పెట్టి నేను తర్వాత తింటాను. నథింగ్ డూయింగ్. ముందు తిను. సరే రా. ఇంత చిన్న గొయ్యి తవ్వడానికి ఇంత టైమా? నేనైతే 10 నిమిషాల్లో తీసి పారేస్తాను. ఆడవాళ్ళు ఆడవాళ్ళ పనులు చేసుకుంటే మంచిది. మగవాళ్ల పనుల్లో తలదూర్చకూడదు, అర్థమైందా? అయినా నువ్వు ఆ పలుగు ఎత్తగలవా? ఏంటి అదో పెద్ద పలుగు? నేనా పలుగుతో గొయ్యి తవ్వలేనా? తీసి చూపించినా? నువ్వా? 5 నిమిషాల్లో తీస్తాను చూడండి. ముందు మీరు మాట్లాడకుండా భోజనం చేయండి. చూడు పల్లవి, అది నీ వల్ల కాదు, వదిలేయ్. చూద్దామా? పల్లవి జాగ్రత్త, కాళ్ళ మీద పడుతుందేమో. అవన్నీ మాకు తెలుసు. ముందు మీ పని కానివ్వండి. కొంచెం వచ్చి మజ్జిగ పోసెళ్తావా? అన్ని దగ్గరే ఉన్నాయి కదా, మీరు పోసుకోండి. ప్లీజ్ ఒకసారి రమ్మంటే. నో 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 నో, ఈ ఛాలెంజ్ లో నేను నెగ్గాలి. ఓడిపోతారని భయపడుతున్నారా? నీ సరదా ఎందుకు కాదన్నది? గొయ్యి తీసిన తర్వాత నీకే తెలుస్తుంది మగవాడి కష్టం ఏంటో. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఏం లేదు. ఆగాగు, ఏం చేయకు, నేను వస్తున్నాను. రవి రవి, రక్తం వస్తుంది. ఏం లేదు, లైట్ గా గిరుకుంది. నువ్వురా. రవి రవి, నువ్వు వదిలి, నేను తీసిస్తాను. రవి, ఏంటిది? ఇందులో ఏముంటుందంటావ్? అది ఏదైనా చాలా ముఖ్యం. ఇందులో ఏముందో చూద్దాం. ఓపెన్ చేయి. రవి, ఏంటిది? ఏదో కాంపాస్ లా ఉంది. సగభాగమే ఉన్నట్టుంది. సరే, దీని లోపల పెట్టు. అదేమిటి రవి, సెక్యూరిటీకి మీ వాళ్ళకి కాంపాస్ దొరికినట్టు చెప్పవా? ఇదేంటో తెలియకుండా బయట పెడితే అనవసరంగా తలనొప్పి. మొదట దీని త్రవ్వకాల్లో దొరికిన అపురూప వస్తువుగా ప్రోపగాండా చేస్తారు. ఒకవేళ ఇది మిస్యూస్ అయిందనుకో, అందరి పరువు పోతుంది. అయితే ఏం చేస్తావు? ముందు ఇదేమిటో తెలుసుకుని ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ చీఫ్కి అందజేస్తాను. సరే, నువ్వు పద. దుష్ట శిక్షణకు తెరలేచిందిరా. కొత్త నాటకానికి రంగం సిద్ధమయ్యింది. ఏమిటి నాన్న?
నీకు చూపించటంతో నా బాధ్యతే తీరిపోయింది. ఆ మహాశక్తిని సదా కాపాడే బాధ్యత నీదే. నాకేం అర్థం కావడం లేదు. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు, ఆచరించు. ఈ లోకరక్షణకై అవతరించిన శక్తికి అంగరక్షకుడుగా ఉండు. అదే నీ జీవిత లక్ష్యం. నానా, నా బాధ్యత తీరిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నీ బాధ్యత ఇప్పుడే మొదలయ్యింది, మర్చిపోకు. నానా, 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 నానా. పల్లవి, రవి, వెళ్దాం పదా ప్లీజ్. 5 minutes ఆగు, వెళ్దాం. అసలు ఏం చేస్తున్నావు? మన చేతికి దొరికిన దిక్సూచిని వరల్డ్లో ఉన్న హిస్టారియన్స్, ఆర్కియాలజికల్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీకి పంపించి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాను. అసలు దిక్సూచిలో ఏముందని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఇందులోనే కాదు, ఏ వస్తువు మీదైనా ఇంట్రెస్ట్ చూపించి దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడమే నా జాబ్. పైగా ఇక్కడి పరిస్థితులు తెలిసిన తర్వాత ఏ చిన్న వస్తువుని వదలకూడదనిపిస్తోంది. అందుకే అసలు ఇది ఏ కాలం నాటిది, ఎవరు ఉపయోగించారు, ఇది దిక్కులు తెలుసుకునే దిక్సూచియేనా, లేక దీనిలో వేరే ఏమైనా ప్రత్యేకతలున్నాయా, దాని మిగతా ముక్కలు ఎక్కడున్నాయి, ఈ వివరాలు తెలుసుకోవాలి. సరే సార్, అవన్నీ తీరిగ్గా తెలుసుకోవచ్చు. వెళ్దాం పదండి, ఈవినింగ్ అయిపోయింది, పిల్లలు వెయిట్ చేస్తుంటారు. 2 minutes రా ప్లీజ్. భూమి లోపల నుంచి దొరికిన కాంపాస్ ఫొటోస్ని పంపించుచున్నాను. ఇది ఎన్ని దశాబ్దాలకు ముందు, ఎవరు ఏ పీరియడ్లో దీనిని ఉపయోగించారో నాకు డీటెయిల్స్ ఈమెయిల్ చేయండి. పల్లవి, ఎందుకలా డల్గా ఉన్నావు? నువ్వు చేసిన పనేం బాగోలేదు. దొంగల్లా ఫీల్ అవుతున్నాను తెలుసా? ఆ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తే మనిద్దరం దొంగలు అనుకుంటారు. డోంట్ బి సిల్లీరా. వాళ్ళ కాంపాస్ చూసినా నో ప్రాబ్లం. ఇక్కడేం దొరికినా ముందుగా దాన్ని తీసుకెళ్ళి స్టడీ చేసే హక్కు, అధికారం నాకున్నాయి. నాకు ఫుల్ పవర్స్ ప్రభుత్వం ఇచ్చింది. నేను ఆ పవర్ని ఎప్పుడు మిస్యూజ్ చేయను. మరి ఈ దాపరికం ఎందుకు? అక్కడ ఒకరికి తెలిసిన ఊరంతా తెలిసిపోతుంది. అసలు ఈ ప్రాంతంలో అందరూ చాలా భయంతో బ్రతుకుతున్నారు. ఈ కాంపాస్ గురించి కథలలేస్తారు. వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. అలా ఇచ్చేస్తే దీన్ని స్టడీ చేయడం కుదరదు. నిజంగా దీనికి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటే అది తెలుసుకోలేం. ఓకే, నీ కాంపాస్ నీ ఇష్టం. రవి, ఫోన్ ఇవ్వు, నేను తీసుకుంటున్నానులే. ఎవరికి? ఇంటికి రవి.
హలో హలో దుర్గా, నేను పల్లవిని మాట్లాడుతున్నాను. చెప్పక్క. పిల్లలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారక్క. ఆహా, అబ్బా ఏమిటా దూకుడు? భూమిలో దొరికిన కాంపస్ మళ్ళీ భూమిలోకి పోతుంది. జాగ్రత్తగా నడపండి. ఏంటక్క అర్థం కాకుండా ఏదేదో చెప్తున్నావు? నీతో కాదమ్మా, పక్కనున్న నా మొగుడు గారితో. సరే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నేను ఇంకో గంటలో వచ్చేస్తాను, సరేనా? సరే అక్క. అయితే మనం వెతుకుతున్న వస్తువు వీళ్ళ చేతికి చిక్కిందన్నమాట. వెంటనే చెప్పాలి. ఎవరికి ఏది ఎప్పుడు దొరుకుతుందని మనం అనుకున్నామో అది వాళ్ళ చేతికొచ్చింది. మీరే వాళ్ళకి తెలియచేయండి. పల్లవి, ఈ దుర్గా ఎవరు? అదో పెద్ద కథ. తనకెవరూ లేరని చెప్తే మన పిల్లలకి కాస్త తోడుగా ఉంటుందని నేనే పనిలో పెట్టాను. చాలా మంచమ్మాయి రవి. మంచమ్మాయి అయితే పర్వాలేదులే. నువ్వు కూర్చో, నేను బుక్స్ వెతుకొస్తాను. నేను వస్తాను రవి. పల్లవి, డిస్టర్బ్ చేయకు, కూర్చో. కాంపస్ డీటెయిల్స్ ఇందులోనే ఉండాలి. ఓకే, ఇది మనకు దొరికిన కాంపస్లా లేదే. ఈ ఇమేజ్, ఇక్కడున్నవన్నీ బ్రిటిష్ పీరియడ్, ఫ్రెంచ్ పీరియడ్ కాలం నాటివి. ఇది మనకు దొరికిన కాంపస్లా ఉన్న చాలా చేంజెస్ ఉన్నాయి. ఇందులో ఉంటుందా? ఇది 13వ శతాబ్దం. రవి, తెల్లవారిందా? అవును. ఏదైనా రెఫరెన్స్ దొరికిందా? కొంతవరకు దొరికింది. చూద్దాం, తర్వాత ట్రై చేద్దాం. పల్లవి, పద. ఒరే వెళ్ళెత్తు. నువ్వే ఎత్తు. నువ్వే ఎత్తు. నువ్వే ఎత్తు. నువ్వే ఎత్తు. నువ్వే ఎత్తు. హలో ఎవరు? హలో ఎవరు? ఎవరు మాట్లాడేది? రే ఎవర్రా? ఎవరు మాట్లాడట్లేదు. అయితే పెట్టేయ్. ఒరే వెళ్ళొచ్చు. పోయినసారి నేను తీసాను కదా, నువ్వు వెళ్ళు. హలో హలో హలో, ఎవరండి మాట్లాడే? ఎవరు మాట్లాడట్లేదురా. సరే పెట్టేయ్. రే బయట హెలికాప్టర్ సౌండ్ వస్తుంది, వెళ్ళి చూద్దామా? పదా. నువ్వెప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు. పిల్లలు కాకుండా ఇంకెవరైనా తీసుంటే ఏమై ఉండేదో చెప్పు. ఏమైనా అవసరం ఉంటే నేనే ఫోన్ చేస్తాను, ఓకేనా?
కేతనా, కేతనా, ఐఎమ్ సారీ అమ్మా. నేను బ్రతుకున్నప్పుడు నీ దగ్గర కొన్ని ముఖ్యమైన విషయాలు దాచాను. నేను కేవలం జ్యోతిష్శాస్త్రం తెలిసిన వాణ్ణే కాదమ్మా, మాంత్రిక విద్యని నేర్చిన వాణ్ణి. నాకు మాంత్రిక విద్యలు తెలుసన్న విషయం నీతో చెప్పకపోవడానికి కారణం ఉంది. నువ్వు పుట్టిన తరువాత నేను జాతక చక్రం తయారు చేశాను. అందులో నాకు కొన్ని నిజాలు తెలిసాయి. ఆ నిజాలకు సంతోషించాలో బాధపడాలో నాకు తెలియలేదు. ఎందుకంటే నువ్వు కారణ జన్మురాలివి. నువ్వు అపూర్వమైన శక్తిని సాధిస్తావు. దాని పేరే మాయా. ఈ మాయని సాధించే ప్రయత్నంలో నువ్వెన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటావు. చివరికి ప్రాణాలకు కూడా ప్రమాదం జరగవచ్చు. ఇదంతా నీకు చెబితే భయపడతావని చెప్పలేదమ్మా. జరిగేది ఎలాగూ జరగక మానదు. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో నీకీ టెన్షన్ వద్దని చెప్పలేదమ్మా. అసలు ఈ మాయ ఏంటి నాన్న? ఈ ప్రపంచంలో మానవుల కంటికి కనిపించకుండా దాగున్న ఎన్నో నిధి నిక్షేపాలను, అద్భుతమైన శక్తులను ఎక్కడున్నాయో తెలుసుకునే దిక్సూచి. మాయను గనక నువ్వు సాధించగలిగితే అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. మన దేశాన్ని ఎంతో సుభిక్షంగా సస్యశ్యామలంగా తయారు చేయవచ్చు. ఇప్పుడు ఈ మాయ మీద ఆ మాంత్రికురాలు రూపిణి కన్నేసింది. అది సాధించేందుకు ఎన్ని దారుణాలు చేయడానికైనా సిద్ధంగా ఉంది. నువ్వు దాన్ని ఎదిరించి ప్రయోజనం లేదు. ఎందుకంటే మాంత్రిక శక్తులున్న నేనే దాన్ని ఏమీ చేయలేక బలైపోయాను. నీ తండ్రిగానే కాదు, ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నీ పంతం వదిలి రూపిణి చెప్పినట్టు నడుచుకోమ్మా. అదేంటి నన్ను అలా అంటారు? అది ఎంత దుర్మార్గురాలో మీకు తెలుసు. అది మీ ప్రాణం తీసింది. అలాంటి దాని మీద పగ సాధించమని చెప్పాల్సింది పోయి దానికి సహకరించమంటారా? నిజమేనమ్మా, దాని మీద నాకు పగ ఉంది. కానీ నీ మీద నాకున్న ప్రేమతో పోల్చుకుంటే దాని మీదున్న పగ చాలా చిన్నదిగా కనిపిస్తోంది. నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రాణం ముఖ్యం. మీరు ఎన్నైనా చెప్పండి నాన్న, దాంతో చేతులు కలపడం నా వల్ల కాదు. నాకు దాని ప్రాణాలు తీయాలనుంది. నీ పగ ప్రతీకారాలు పక్కన పెట్టి కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. దాన్ని ఎదిరించే శక్తి నీకు లేదు. నన్ను పిరికిదాన్ని చేస్తున్నారా నాన్న? పిరికిదాన్ని చేయడం లేదు, నీ బుద్ధిబలం పెంచుకోమంటున్నాను. ముందు నువ్వు రూపిణి మాట వింటున్నట్టు నటించు. మాయను సాధించేంత వరకు అది నీ ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టదు. మాయను సాధించిన తరువాత దాన్ని ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేయొచ్చు. ముందు దాని మాట విను. బెస్ట్ ఆఫ్ లక్ మై చైల్డ్. నాన్నా, నిన్ను ఎలా ఒప్పించాలో నాకు తెలిసే. ఇప్పుడు నా దారికి ఎలా రావో నేను చూస్తాను.
ఎవరా నువ్వు? హీరో. ఏంటి? ఆపదలో ఉండిన అమ్మాయిని కాపాడేవాడు హీరోనే కదా. ఓర నీ అబ్బా ఏళ్ళంత లేవు, భారీ డైలా చెప్తున్నావు, పగిలిపోద్ది తప్పగా. పగిలిపోయేది నాకు కాదు, నీకు. రే నీ అబ్బా చేతిలో రాయట్రా, కొంపదీసి కొడతావా అయితే? నాకు కొంచెం మెంటల్. ఒక్కసారి రాయెత్తేనంటే నా రాయి నా మాటే విందు. రే అది మా జేబులు కొట్టేసిందిరా, తప్పుకో. అదైతే జేబులు మాత్రమే కొట్టేసింది, నేనైతే తలలు పగలు కొడతాను. మర్యాదగా వెళ్ళిపో. వెళ్తారా లేదా? వదిలేరా, వెళ్ళిపోతాం. అక్క ఆ పరిస్థితి ఇదిగోరా. ఈలబ్బా అన్ని పర్సుల్లోనూ 100-200 ఏదో లక్షలు ఉన్నట్టు అంటపడ్డారు. పరిగెత్తినందుకు కూలీ కూడా గిట్టుబాటు కాలేదు. అవునరా, దొంగ సచ్చినోళ్ళు వేట కుక్కలా వెంట పడ్డారు కదరా. పెద్దయినా ఏంటి నవ్వుతున్నావు? నీ సొమ్ముల కోసం జనం నీ వెంట పడాలి, కానీ నువ్వేం చేస్తున్నావు? జనం సొమ్ములు నువ్వు కొట్టేసి పాపం నువ్వు పరిగెడుతున్నావు. అది తలుచుకొని నవ్వుతున్నాను. నీకేమైనా పిచ్చా? నా కాడ సొమ్ములే ఉంటే ఈ జనం జేబులు ఎందుకు కొట్టేస్తా? పాపం నీ శక్తి నీకే తెలియటం లేదు, అందుకనే ఇలా మాట్లాడుతున్నావు. జేబులు కొట్టేసి పరిగెత్తేంత శక్తే నా దగ్గరుంది, అంతకుమించి నా దగ్గర ఏం లేదు. అపూర్వమైన శక్తుల్ని సాధించే శక్తి నీ దగ్గరుంది, అది నీకు తెలియటం లేదు. నేను జేబు దొంగని, పర్సులు కొట్టేయడానికి నానా తట్టాలు పడుతుంటాను. ఆ అపూర్వ శక్తులు నేను సాధించడం ఏంటి? చరిత్రలో ఎంతో మంది మహానుభావులు దొంగలే. కురుక్షేత్ర యుద్ధాన్ని జరిపించిన శ్రీకృష్ణుడు పెద్ద దొంగ. అందుకని పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి యుద్ధం చేయమంటావా ఏంటి? చూడమ్మాయి, నీవు నీ లక్ష్యాన్ని తెలుసుకుంటే దాన్ని సాధించడానికి అంతకంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో. ముందు నువ్వు ఈ జనం జేబులు అన్వేషించడం మాని ముందు నిన్ను నువ్వన్వేషించుకో. నా తల్లిదండ్రులు ఎవరో నేనెవరో నాకే తెలీదు, నన్ను నేను అన్వేషించడం ఏంటి? నా గురించి నేను తెలుసుకోవాలంటే కనీసం నా దగ్గర రేషన్ కార్డు కూడా లేదు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో పాపం ఎందుకిలా నిన్ను అనాథగా వదిలేశారో తెలుసుకోవాలంటే ముందు నువ్వు మాయని అన్వేషించాలి. దాన్ని కనిపెట్టగలిగిన శక్తి ఉన్న వాళ్లలో నువ్వు ఒకదానివి. మాయేంటి? మాయంటే ఒక అపూర్వమైన శక్తి గల దిక్చూసి. నువ్వు దాన్ని సంపాదిస్తే సర్వరహస్యాల్ని ఛేదించవచ్చు. దాని గురించి నాకెందుకు చెప్పు? ఏ సిబిఐకో పోలీస్ డిపార్ట్మెంట్కో చెప్పు, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. నువ్వు నా మాటల్ని హాస్యంగా భావిస్తున్నావు. అమ్మాయి, నువ్వు త్వరలోనే అత్యంత శక్తి సంపన్నురాలు అవుతావు. ముందు దాని గురించి అన్వేషించు. నాకిప్పుడు అర్థమైంది పెద్దయినా, నువ్వెందుకు ఇదంతా చెప్తున్నావో. ఇప్పటికన్నా అర్థం చేసుకున్నావు, చాలా సంతోషం. ఇదిగో తీసుకో. దేనికి? పర్లేదు తీసుకో. ఈ డబ్బు కోసమేగా ఇదంతా చెప్పావు? కాదు బిడ్డ, నువ్వు సంపాదించాల్సింది వేరే ఉంది, దాని గురించి చెప్తున్నాను. మాకు తెలుసులే, మీ చిలక జోస్యం చెప్పేవాళ్ళు, చేయి చూసి జాతకం చెప్పేవాళ్ళు నీలాగే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని కబుర్లు చెప్పి 10-20 సంపాదిస్తారు. నువ్వు అలాంటి వాడివేగా.
కాదు, నువ్విచ్చిన 10 రూపాయలు నువ్వే తీసుకో. వద్దంటే ఎలవయ్యా? ఓయ్ పెద్దయినా, ఏం మాయ చేసావేంటి? ఈ 10 రూపాయలు ఒకవైపు తెల్లగా అయిపోయింది. ఆ తెల్లగా ఉన్న ఖాళీ స్థలమే నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నిర్దేశిస్తుంది. జాగ్రత్తగా నీ దగ్గర అట్టి పెట్టుకో. ఏమైందక్క? ఆ ముసరాడేదో వాగుతున్నాడ్రా, పద మనం పోదాం.